పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎండాకాలం ఎండొస్తుంది, వర్షాకాలం వానొస్తుంది, చలికాలం చలొస్తుంది. కానీ ఏ కాలంలోనైనా తప్పు చేస్తే వచ్చేవాడే పోలీస్. పోలీస్ సరిహద్దుకు నాయకుడు, సైనికుడు. మరి సొసైటీకి హలో వెంకట్. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా వెంకట్, పొద్దున్నే ఫోన్ చేసినా? సార్ ఇవాళ డ్యూటీకి రావడం కుదిరిపోవచ్చు సార్. ఏంటి, ఏమైనా విశేషమా? విశేషం అంటే ఇవాళ రాఖీ పండగ సార్. ఎవ్రీ ఇయర్ నాకు సెంటిమెంట్ మా అక్కయ్యతో రాఖీ కట్టించుకోవడం. అవునా? యాక్చువల్గా నేను వెళ్ళట్లేదు. సరే, నేను మేనేజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ సార్. కారేషు దాసి, కరణేశు మంత్రి, భోజేసు మాత, షేనేసు రంభ. అలాంటి ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలు రా. ఏంది, పోలీస్ డిపార్ట్మెంటా? ఎస్ఐ యాదగిరి తెలుసా? మావోడే. ఏంట్రా, భయంగా ఉందా? ముగ్గురు కలిసి అమ్మాయిని పరిగెత్తిస్తున్నారు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంట్రా? మల్లేష్, మైలారం క్రాస్ రోడ్ దగ్గర ఉన్నా. జీప్ తీసుకొని వచ్చే. ఓకే సార్.
మిడ్డీలు చెడ్డీలు వేసుకుని ఈ రోజుల్లో కూడా ఇంకా మనం సాంప్రదాయం ఆడుతుంటే ఇలాంటి అమ్మాయిల వల్లేరా? వీళ్ళని కూడా బతకని రారా? రేయ్, నిన్ను కని పెంచిన అమ్మ కూడా ఒకప్పుడు అమ్మాయి కదా. సార్ మీకెలా తెలిసింది? తన వల్లే. మొన్న టీవీలో మీ ఇంటర్వ్యూ చూశాను సార్. ఆడవాళ్లకు అన్యాయం జరిగితే అర్ధరాత్రైనా అరక్షరం ఆగకుండా వస్తానని అన్నారు. ఆ మాట నాకు నచ్చింది. అప్పుడే మీ నెంబర్ నేను సేవ్ చేసుకున్నాను. పోలీసులు అంటే పోలీస్ స్టేషన్కే పరిమితం అని అనుకున్నాను సార్. కానీ మిమ్మల్ని చూశాకే తెలిసింది పోలీస్ పవర్కి పరిమితులు లేవని. థ్యాంక్ యూ సార్. ఈ అమ్మాయితో కంప్లైంట్ రాయించి కేసు బుక్ చేయండి. ఓకే సార్. మల్లేష్, ట్రీట్మెంట్ ఎలా ఉండాలంటే అమ్మాయిల పేరు చెప్తే వెన్నెలో వణుకు పుట్టాలి. ఎస్ సార్. మక్కలు ఇరగొట్టొక్కడి. అలాగే సార్. ఎస్ఐ యాదగిరి. రేయ్, ఒకటి ఇంట్లో ఉండి ఫోన్ మాట్లాడు, లేదంటే బయటకు వచ్చినప్పుడు బండి నీట్గా డ్రైవ్ చేయి. అంతేగాని రెండు కలిపి ఒకేసారి వేస్తే మూడో చేయడానికి నువ్వు ఉండవు. హెల్ప్ హెల్ప్, కాపాడండి కాపాడండి.
మల్లేష్, ఎక్కడున్నావు? కమిషనర్ ఆఫీస్లో ఉన్నా సార్. అవునా, సరే. పెద్దమ్మగుడి రోడ్డు ట్రాక్ పక్కన అలీతో పాటు ఇంకో కానిస్టేబుల్ పంపి. ఓకే సార్. వాడు నా బాయ్ ఫ్రెండ్ సార్. సరదాగా సండే అని బయటికి వెళ్దామన్నాడు. దారి మధ్యలో ఇద్దరు ఫ్రెండ్స్ని ఎక్కించుకొని నన్ను బలవంతంగా. అమ్మాయిల హద్దులు దాటితే ఇలాగే ఉంటుంది. చూడమ్మా, టీవీ ఇంటర్వ్యూలో, ప్రెస్ మీట్లో చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. అమ్మాయిలు అలా ఉంటే తప్పేంటి, ఇలా ఉంటే తప్పేంటి, ఆ డ్రెస్ వేసుకుంటే తప్పేంటి, ఈ డ్రెస్ వేసుకుంటే తప్పేంటి. నాకు వాళ్ళంత నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ నాకున్న నాలెడ్జ్ నేను ఒక మాట చెప్తా. భారతదేశం గర్వించే స్త్రీలా ఉంటే తప్పేంటి? పరాయి దేశం వాళ్ళు మన దేశం గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే మనం మాత్రం మన సాంప్రదాయాలు మర్చిపోతున్నాం. చూడమ్మా, ఇది 16 సినిమా కాదు, 100 ఏళ్ల జీవితం. సారీ సార్, మీలా మా అమ్మానాన్నలు చెప్పుంటే బహుశా నా జీవితం ఇలా అయి ఉండేది కాదు. ఏదేమైనా మా అమ్మానాన్నలు నాకు జన్మనిచ్చారు, మీరు నాకు పునర్జన్మనిచ్చారు. థ్యాంక్ యూ సార్. ఏయ్, మా గురించి నీకు తెలీదు. మేము సిటీలోనే పెద్ద పెద్ద పొలిటీషియన్లు కొడుకులం. నువ్వు దమ్కిస్తూ నడుచుకోవడానికి తుతుమని అనుకున్నావారా? పోలీస్, నీ పొలిటీషియన్ కాబట్టి నీకు ఐడియా ఉంది. నేను పోలీసుగా ఉంటే ఎలా ఉంటుందో నీకు తెలియదు. చూపిస్తా. అలీ సార్, వీళ్ళ ముగ్గురు గురించి ఎవరు వచ్చినా ముందు నాకు ఫోన్ చెప్పి. ఓకే సార్. నేను చూసుకుంటా. ఓకే సార్. అమ్మాయితో స్టేషన్లో కంప్లైంట్ రాయించి ఇంటి దగ్గర దింపి. ఓకే సార్, రండి. ఏ లిల్లీ, నీకు పట్టు చీర అడిగావు కదా, సాయంత్రం కన్ఫామ్. ఇప్పుడే ఒక బకరాగాడు దొరికాడు. సాయంత్రం రెడీగా ఉండు. ఓకే? రే చోటు, నీ ఫైల్ చూసా. నువ్వు బయటకు రావాలంటే 25,000 అవుతుంది. సాయంత్రం 10,000 రెడీ చేసుకో. రే, నేను అడిగింది చాలా తక్కువ. ఇస్తే బయటకు వస్తావు, లేదంటే పర్మనెంట్గా లోపల. పోలీసులు ఫ్రెండ్లీగా ఉండాల్సిన ప్రజలతో, పోరంబోకులతో కాదు. వాడెవడో కోన్కిస్కేగాడు ఎస్ఐనా తెలుసని వాగుతున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇద్దరు నేసుకుని ఒక అమ్మాయిని రేప్ చేయబోయాడు. ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఇస్తావా? నీకు ఈ హోదా ఇచ్చింది ఈ డ్రెస్. దీన్ని నమ్మి పనిచేస్తే ప్రజలు మనల్ని నమ్ముతారు. ఫైనల్గా చెప్పేది ఒకటే, మళ్ళీ ఇలాంటిది రిపీట్ అయితే నువ్వు ఉండవు. జాబ్లో కాదు, ఎన్కౌంటర్ చేసి పడేస్తా. ఎన్కౌంటర్ చేసి పడేస్తా. హలో హలో సార్, చెప్పు. సిఐ వెంకట గారు నేను డ్యూటీలో ఉన్నప్పుడు వచ్చి నా మీద చేసుకున్నారు. నువ్వు డ్యూటీలో చేరి ఎన్ని రోజులైంది? 6 years నుండి చేస్తున్నా సార్ నేను ఇక్కడ. అతను వచ్చి 6 నెలలు కాలేదు. ప్రజలందరూ అతని గురించే మాట్లాడుతున్నారు. అతను ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. నువ్వు జీతం కోసం పనిచేసే పోలీసువి, అతను ప్రజల జీవితం కోసం పనిచేసే పోలీస్. పెట్టే ఫోను. ఏయ్, ఇట్రా. ఏమైంది? ఏం లేదు సార్, చిన్న ఈవిటీజింగ్ కేసు. సార్ మాట్లాడమన్నా. ఈవిటీజింగ్ తప్పా రైటా? అంటే సార్ మాట్లాడమన్నా. తప్పా రైటా? తప్పే సార్, తప్పే. ఈవిటీజింగ్ తప్పే. ఏం చేయాలి నువ్వు? ఈయన లోపడేయాలి సార్. తీసుకెళ్ళి లోపడాయి.
శ్రామికుడు నిత్య పరిశోధకుడు మంచోళ్లకు మంచోడు చెడుకే చండ శాసనుడు నిరంతర శ్రామికుడు నిత్య పరిశోధకుడు మంచోళ్లకు మంచోడు చెడుకే చండ శాసనుడు జగతిని మేలు కొలిపేవాడు సూర్యుడు జగత్తుకై నిద్రపోనివాడు పోలీస్ జగతిని మేలు కొలిపేవాడు సూర్యుడు జగత్తుకై నిద్రపోనివాడు పోలీస్ హలో, మనం అరెస్ట్ చేసిన పిల్లలు ముగ్గురు పిల్లలు మా పిల్లలే. ఆ ముగ్గురిని వదిలేసాయి. 10వ తారీఖు రాత్రి మీ ఏరియాలో ముగ్గురు ఆవరాలు కలిసి ఒక అమ్మాయిని టార్చర్ చేస్తుంటే ఆ రోజు మీ దగ్గర నుంచి ఫోన్ రాలేదు. 10 రోజుల క్రితం పరమేశ్వర థియేటర్ దగ్గర 4 ఆవారగాళ్ళు తాగేడిపిస్తుంటే ఆ రోజు మీ దగ్గర నుంచి ఫోన్ రాలేదు. కానీ 3 మృగాలు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయబోతుంటే వాళ్ళని వదిలేమని చెప్పేసి మీరు ఫోన్ చేస్తున్నారు. ఏంటి సార్ ఇది? రేపు మీ అమ్మాయిని కూడా ఎవరైనా ఇలాగే రేపు చేస్తుంటే వదిలేయమంటారా సార్? సార్, వాడి దగ్గర 100 ఓట్లు ఉన్నాయి, వీడి దగ్గర 200 ఓట్లు ఉన్నాయి, వదిలేయమంటే వదిలేయడానికి నేను ఫగాడు అనుకుంటున్నారా సార్? పోలీస్ పోలీస్ పోలీస్. ఒక్కడివే ఏం చేద్దాం అనుకుంటున్నావు? సొసైటీని మార్చగలవా? అబ్బా, నువ్వు పదక్కా ముందు. ఒక్కదానివే ఎన్ని పనులను చేసుకుంటావు అక్క? ఒక పని మనిషిని పెట్టుకోవచ్చుగా. బాబోయ్, పని మనిషినా? నాకు సంబంధించినంత వరకు నా ఇంటి పని నేను చేసుకుంటేనే నాకు ఇష్టం. నేను అంతే అక్క. నువ్వు ఇంటి కోసం చేస్తున్నావు, నేను సమాధి కోసం చేస్తున్నా. నీ రక్తమే కదక్క నాలా కూడా ఉండేది. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది నాకు. హలో వెంకట్, ఎక్కడున్నావు? సార్, నేను మా సిస్టర్ అంటూ ఉన్నా సార్. ఏమైనా పని ఉందా? మనం ఒకసారి కలవాలి. ఎక్కడ కలుద్దాం సార్? బయట వద్దు, రెగ్యులర్ ప్లేస్లో కూడా వద్దు. ఓ పని చేయండి, ఇంటికి వచ్చేయండి. ఓకే సార్. హలో వెంకట్, హడావుడి చేసే పోలీసుని చూశాను, లంచాలు తీసుకునే పోలీసుని చూశాను. నా లైఫ్లో ఫస్ట్ టైం నీలాంటి పోలీసుని చూస్తున్నాను. నిన్ను చూస్తే నన్ను నేను చూసినట్టు గుర్తొస్తుంది. సరే, విషయానికి వస్తాం. ఇందులో చట్టానికి దొరకకుండా తిరిగే ప్రముఖుల పేర్లున్నాయి. ఒకప్పుడు నేను చేయాలనుకున్నాను, చేయలేకపోయాను. ఇప్పుడు మీరు చేయగల నమ్మకంతో మీకు అప్పచెబుతున్నాను. వెంకట్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. సిటీ మొత్తం ప్రశాంతంగా ఉండాలి. ప్రజలకు పోలీసులంటే నమ్మకం ఏర్పడాలి. పనితో పాటు పవర్ని కూడా ఇచ్చారు. మీరు ఇచ్చిన పవర్ని మిస్యూజ్ చేయను. మీరు జస్ట్ షో చూస్తున్నాను సార్. మిగతా మొత్తం చూసుకుంటా. జయతే
స్వామీజీలా అంతం చూసి ఆడవాళ్ళకే అండగా నిలిచే పోలీస్ ఈ పోలీస్ పాలిటిక్స్ కే బ్రేకులు వేసి పోరంబోకుల పతనం చూసే పోలీస్ ఈ పోలీస్